హైదరాబాద్ క్షేత్రదర్శిని ప్రేక్షకులకు వందనం. పుణ్యక్షేత్ర దర్శనం సర్వపాపహరణం అన్న నానుడి. మరి ఒక్కచోటే మనకి 9 క్షేత్రాలను దర్శించి భూప్రదక్షిణ పుణ్యఫలం లభిస్తే ఆ క్షేత్రాన్ని దర్శించకుండా ఉండగలమా? మరి రండి, ఆ పుణ్యక్షేత్రమైన మహానంది క్షేత్రాన్ని దర్శిద్దాం. ఈ సుప్రసిద్ధ క్షేత్రం ఆంధ్ర రాష్ట్ర రాజధాని నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కర్నూలు జిల్లా మహానంది మండలంలో నంద్యాల పట్టణంనకు తూర్పు దిశయందు గల నల్లమల అడవుల ప్రారంభమున నంద్యాల సమీపంలో కలదు. శ్రీమన్మహాభువన రక్షక భక్త బంధు నీలాద్రికందర నివాస దయైక సింధు నంద్యాలను పరిపాలించిన వారిలో నందుడు అను రాజు ఒకనాడు ఆ పరమశివుడికి క్షీరాభిషేకం చేయ ఇచ్చ కలిగి గోపవరం ప్రాంతంనున్న అలమందల నుండి పాలు తేవలసిందిగా ఆజ్ఞ ఇచ్చారు. అక్కడ అలమందలలో ఒక ఆవు అరణ్యములో ఆకులు అలములను బాగా మేసినను సాయంత్రం ఇంటికి వచ్చి పాలు ఇవ్వకుండెను. గోవుల కాపరి ఈ విషయాన్ని రాజుగారికి విన్నవించడంతో ఆయన ఈ విషయం ఏదో తెలుసుకోవాలని ఒకనాడు ఆ గోవును అడవిలో రహస్యంగా అనుసరించసాగారు. ఆ ఆవు ఒక పుట్ట మీద నిలబడి తన పొదుగులోని పాలను పుట్టలోనికి విడుచుచుండెను. ఆశ్చర్యంతో ఆ నందమహారాజు ఆ దృశ్యం దగ్గరగా చూడదలచి కొంచెం ముందుకు వచ్చనట. అందుకు ఆ గోవు బెదరి ఆ పుట్ట మీద తన అడుగు వేసి తొక్కుతూ పారిపోయెను. అంతటా ఆయన తన అంతఃపురానికి విచారగ్రస్తుడై తిరిగి వచ్చి శయనించగా స్వప్నమున ఆ గర్లకంఠుడు ఆ ప్రాంతమున పూజ మందిరాన్ని నిర్మించమని ఆనతి ఇచ్చెను. ఆ నందమహారాజు ఆ పరమశివుని ఆజ్ఞ మేరకు ఆలయం నిర్మించారు. ఆ పుట్టయే శిలారూపమున ఆవు పాదముద్రతో వెలసిన పరమశివుడని ఒక గాథ కలదు. నల్లమల్ల అడవులకు ప్రారంభంలో ఉన్న ఈ క్షేత్రం దర్శించినంతనే మనసుకి ఉల్లాసాన్ని ప్రశాంతతని చేకూరుస్తుంది. ఈ ఆలయం గాలిగోపురం 5 అంతస్తులుగా నిర్మించబడినది. వేదండనాయక ముఖస్య సుమాతృమూర్తే శ్రీ మహానందీశ్వర విభో తవ సుప్రభాతం. అద్భుత శిల్పకళా కౌశల్యంతో నిర్మించిన గాలిగోపురం దర్శించినంతనే మదిలో భక్తిభావం మొలకెత్తి ఆలయ ప్రవేశం ఎప్పుడు చేద్దామా, ఆ స్వామిని ఎప్పుడు దర్శిద్దామా అని మనసు ఉవ్విల్లుతుంది. శ్రీ మహానందీశ్వర విభో తవ సుప్రభాతం. దేవాదిదేవ ప్రమధేశ నటేశ శంభో శ్యామా నదీ తరణ సిక్త శుభాంగ రుద్ర నంద్యాలయ ప్రధిత భక్త జన ప్రశస్య శ్రీ మహానందీశ్వర విభో తవ సుప్రభాతం. నంద్యాలయ పత్తన తటాక మనోజ్ఞ తీరే ప్రాచ్యాందిశి స్థితి సమంచిత సోమలింగ విశ్వేశ శైవ నిగమార్చిత చంద్రచూడ శ్రీ మహానందీశ్వర విభో తవ సుప్రభాతం. ప్రాగద్రిమార్గ పరికల్పిత దివ్య దేశే శ్రీనందిగ్రామ జన రక్షక దివ్యమూర్తే చండాంశు దీప్త కిరణ ప్రతిభాసమాన శ్రీ మహానందీశ్వర విభో తవ సుప్రభాతం.
నీలాచలేషు భవదాలయ దక్షిణాశా. ఈ క్షేత్రంలో 3 నీటి తారలు ప్రవేశించుచున్నవి. అందులో బ్రహ్మగుండము, విష్ణుగుండము, రుద్రగుండము. బ్రహ్మగుండము ఆలయమున ఉత్తర దిశాన కలదు. ఈ గుండం నీటినే క్షేత్రంనకు పంపుల ద్వారా సరఫరా చేయుచున్నారు. పూర్వోత్తరాంచల విశాల నగాంత్య భావే ప్రాచీనతాం కడమకాల్వనామ పల్యాం సంపాదితాఖిల సమర్చన సర్వభోగ. విష్ణుగుండము నీటిధార ఆలయంనకు దక్షిణమున ఉంది. దీని యొక్క నీటి సరఫరాని భూముల సాగుకై వాడుతున్నారు. రుద్రగుండంలోని నీరు గర్భాలయం నందుగల శివలింగం క్రింద నుండి వచ్చుచున్నది. సుమారు 1000 ఎకరాల భూమిని సస్యశ్యామలంగా చేయనంత నీటి ద్వారా ఆలయ ప్రాకారంలోనే నిర్మించిన పుష్కరిణిలో ప్రవేశించి 2 తూముల ద్వారా బయటకు ప్రవేశించున్నది. ఈ పుష్కరిణిలోని నీరు అతి స్వచ్ఛముగా వెచ్చగా ఉండుటయేగాక ఇందు స్నానమాచరించిన వారి సకల పాపములు తొలగి పుణ్యము సిద్ధించుననియు ఉల్లాసము ఆరోగ్యమును మనశ్శాంతిని కలిగించుననియు ప్రతీతి. ఈ పుష్కరిణిలోని నీటి ప్రవాహము అతివృష్టి అనావృష్టి పరిస్థితులకు హెచ్చుట గాని తగ్గుట గాని లేక సర్వవేళలలోనూ ఒకే విధంగా ప్రవాహిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. తవ సుప్రభాతం భక్తాళి దుఃఖ ప్రవినాశన నాశ హేతు గారుత్మతాఖ్య గిరిశ స్థిర సాంబ శంభో ఉత్తిష్ఠ ప్రాగ్దిశి సమయచిత లోక బంధు శ్రీ మహానందీశ్వర విభో తవ సుప్రభాతం. పూర్వం ఈ ఆలయంలో ప్రతి ఒక్కరికి గర్భాలయంలోనికి ప్రవేశం ఉండేది. అలాగే ఆ స్వామివారిని స్పర్శించి భక్తులు మహా ఆనంద భరితులయ్యేవారు. అయితే శంకరాచార్యులు వారు తాము ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఈ పద్ధతి చూసి అలా ప్రతి ఒక్కరూ తాకడం వల్ల స్వామివారి తేజస్సు తగ్గుతుందని ఆలయ నిర్వాహకులు ఆనాటి నుంచి గర్భాలయంలోకి ప్రవేశించదలచిన భక్తుల నుంచి కొద్దిపాటి రుసుము వసూలు చేస్తున్నారు. ఇందు కారణంగా ఆలయానికి ధనం సమకూరుతుంది. అలాగే స్వామివారిని స్పర్శించే వారి సంఖ్య తగ్గుతుందని వారి భావన. శ్రీ మహానందీశ్వర విభో తవ సుప్రభాతం. బాలార్కరశ్మి వితత ప్రతిభాసమాన పద్మాని కోకనద దివ్య ప్రసూన బృందా కుర్వంతి ఫుల్లగ సుమాని నిరీక్షణంతే శ్రీ మహానందీశ్వర విభో తవ సుప్రభాతం. సర్వేపి ఏ గిరితటేషు వసంతి తే త్వత్పాదదర్శన సమర్చిత వాంఛితార్థ ద్వారోపకంఠ భువినా ఘోషయంతి శ్రీ మహానందీశ్వర విభో తవ సుప్రభాతం. శేషానురూపగిరికంధర మధ్యభాగే సంకీర్ణ పాదప సమావృత కాననాంతే వల్మీక గోప్య భృశ గోష్పద పాదదర్శే శ్రీ మహానందీశ్వర విభో తవ సుప్రభాతం. నందాఖ్య భూవిభు పురాకృత పుణ్యలేశాత్ సాక్షాత్కృతం తవ విచిత్రయ పూర్వలింగం దృష్ట్వా శిలాదమునిరర్చితవాన్ భవంతాః శ్రీ మహానందీశ్వర విభో తవ సుప్రభాతం. ఆరణ్యకాః బహుజనాస్తవ భక్తబృందాః ఆకాంక్షయా సహిత మధ్య భవత్సమీపే పాద్యాది పుష్ప ఫలధూప విభాతి గంధైః త్వాం భావయంతి మహానంది విభో. దాక్షిణ్యమందమలయానిలవీచికాస్తే సంసేవనార్థమిహ సంతి తవార్చనార్థం ఆకాశమార్గ విచరద్విహగాళయశ్చ గాయంతి దేవ మహానంది విభో ప్రభాతం.